హాయ్, ఎలా ఉన్నారు? నేను మీ రాజు. మీరు చూస్తున్నారు వెనెస్సా వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనము అన్నవరం ఊరు గురించి ఎక్స్ప్లోర్ అయితే చేయడానికి వచ్చాము. ఎదురుగా మనం చూస్తున్నాం కదా, సత్యనారాయణ స్వామి టెంపుల్ యొక్క ప్రసాదం అయితే ఇక్కడే ఇస్తారు. వీడియో చూడబోయే ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ కొలీగ్స్కి షేర్ చేయండి. ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళటానికి పైకి ఒక ద్వారము, మళ్ళీ అండ్ కిందకి రావడానికి మరి ఒక మార్గం ఉంటుంది. ఇదైతే బయటకు వచ్చే దారి అన్నమాట. ఇక్కడ మీకు ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రత్యేకంగా అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆ టెంపుల్ గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్పుడు మీకు అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ ప్లేస్ ఎలా ఉంటుంది అనేది మీకు పూర్తిగా ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది అన్నమాట. ఈ అన్నవరం ఊరి యొక్క పాపులేషన్ అయితే ఎంత ఉంటుందో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడికి ఎక్కువగా చాలామంది పెళ్ళైన వాళ్ళు, ఏదన్నా మొక్కుబడి ఉన్నవాళ్ళు, ఇట్లా చాలామంది అయితే ఇక్కడికి ఎప్పుడూ రద్దీగా వస్తూ ఉంటారు. ఈ ఊరు మరి ముఖ్యంగా అయితే వీర వెంకట సత్యనారాయణ స్వామి ఈ టెంపుల్కి చాలా ఫేమస్ అనమాట. ఎక్కువగా ఇక్కడికి దర్శనాలకి చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి దర్శనానికి వస్తూ ఉంటారు. సో ఓవరాల్గా మనం చూస్తే కనుక ఇది ఊరు దాటిన తర్వాత బయట ఉన్న లొకేషన్ అనమాట. ఇటు మనకి రైట్ సైడ్ చూసుకుంటే కనుక సచివాలయం అనేది ఉంది. అండ్ ఇంక ఇదంతా చూస్తే కనుక ఊరి బయట మార్గం అనమాట ఈ ప్లేసు. రైట్ సైడ్ని కనిపిస్తున్న ఆ డ్యామ్ అయితే పంపానది డ్యామ్ అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ రోడ్ అయితే విజయవాడ నుంచి ఇట్లా అన్నవరం మీదుగా వైజాగ్లో కలిసే రోడ్ అనమాట. దీని తర్వాత అయితే తుని, అనకాపల్లి ఆ ఊర్లో అయితే వస్తాయి. మనకు దగ్గరలోని రైల్వే స్టేషన్కి వెళ్దాము. మనకు ఎదురుగా కొండ మీద కనపడుతున్న టెంపులే అన్నవరపు సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నమాట. దాని గురించి ఒక స్పెషల్గా వీడియో అయితే చేశాను. అది కింద మీకు లింక్లో అయితే పెడతాను, చూడండి. ఇప్పుడు ఈ రోడ్ అయితే మనకి రైల్వే స్టేషన్కి వెళ్తున్న రోడ్ అనమాట. ఈ రోడ్లో ఇలా స్ట్రైట్గా కాకుండా మనం లెఫ్ట్ తీసుకుంటే కనుక అన్నవరం రైల్వే స్టేషన్ అనేది వస్తుంది. ఈ ఏరియా గుండా వెళ్తుంటే కనుక వేలంపేట అండ్ చలమయ్య నగర్ ఈ కాలనీస్ అయితే ఇటు వస్తాయి. ఇంకా ఈ రోడ్డునైతే అయితే తొండంగి రోడ్ అంటారనమాట ఈ ప్లేస్ని. ఈ రోడ్డు మనం స్ట్రైట్గా వెళ్తే కనుక రైల్వే స్టేషన్కి రీచ్ అవుతాము, అన్నవరము. గైస్, వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఐ రిక్వెస్ట్ యూ. అండ్ ఇంకా మీ సపోర్ట్ని అయితే నాకు అందించండి. హోమ్ పేజ్లోకి వెళ్తే కనుక చాలా ప్లేసెస్ గురించి చాలా వీడియోలు చేశాను. వాటన్నిటిని ఒకసారి అయితే విజిట్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇంకా ఈ రోడ్డు చూస్తే కనుక మనకి ఇప్పుడు హైవే అనేది వస్తుంది. దాని తర్వాత ఇంకా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే రైల్వే స్టేషను. ఇంకా స్ట్రైట్గా వెళ్తే కనుక మనకి బీచ్ తొడంగి, ఆ తర్వాత వేరే చిన్న పల్లెటూర్లు, ఆ తర్వాత బీచ్ అనేది అయితే వస్తుంది అనమాట ఈ ఏరియాలో.
ఇప్పుడైతే మనం అన్నవరం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం కాబట్టి రైల్వే స్టేషన్ అనేది ఊరికి సంబంధం లేకుండా చూడండి చాలా దూరం అయితే ఉంది. ఇదైతే పైన హైవే అన్నమాట. మనం ఈ కింద అండర్ గ్రౌండ్ గుండా ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము, అన్నవరం రైల్వే స్టేషన్కి. సో ఇప్పుడు మనం ఫైనల్గా అయితే అన్నవరం ఊరి బయట ఉన్న రైల్వే స్టేషన్ అయితే ఇదేనండి. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఆవరణం అయితే చాలా ఖాళీగా ఉంది. అంటే ఎక్కువగా బస్సెస్ అండ్ ఆటోలు, కార్లు కానివ్వండి, ఇలాంటివన్నీ చక్కగా యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి అయితే ఇక్కడ ఈ ప్లేస్ ఇలా ఉందన్నమాట. ఇంకా ఈ లైన్ చూసుకుంటే కనుక అటు విజయవాడ నుంచి ఇటు వైజాగ్ వెళ్ళే దారిలో ఈ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడైతే ఈ స్టెప్స్ ఎక్కి ఒకసారి లోపల రైల్వే స్టేషన్ వ్యూ ఎలా ఉంటుందనేది చూద్దాము. రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ అయితే ఆవల వైపు ఇచ్చాడు అనమాట. ఇక్కడ ప్లాట్ఫామ్స్ మొత్తం అయితే 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. అండ్ ఈ రైల్వే స్టేషన్ గురించి మీకు ఎంతమందికి ఐడియా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఏరియాలు అయితే చాలా బాగుంటాయి చక్కగా. మనం చూస్తున్న ఈ ట్రాక్ అయితే విజయవాడ నుంచి విశాఖపట్నం వైపుకి వెళ్ళే ట్రాక్ ఇది. ఇక్కడికి ఎక్కువగా చాలామంది అటు వైజాగ్ నుంచి, ఇటు ఒడిశా నుంచి కావచ్చు, ఇంకా ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కావచ్చు, చాలామంది ఇట్లా ట్రైన్స్ ద్వారా ఇక్కడికి ప్రయాణమై ఈ ప్లేస్కి వస్తారనమాట. ఎక్కువగా ఇక్కడికి చాలామంది ప్రయాణికులు వస్తూ ఉంటారు కాబట్టి ఈ స్టేషన్ కూడా కొంచెం రద్దీగా ఉంటుందనే చెప్పాలి. ఇక్కడైతే ఈ పచ్చడి పైర్లతో ఈ ప్లేస్ అంతా చాలా బాగుంది కదా. మనకు ఎదురుగా ఆ కొండను జూమ్ చేసి చూస్తే కనుక అక్కడే వీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్ అనేది మనకు కనపడతా ఉంటుంది. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇదంతా అటువైపు కొండ ప్రాంతం అన్నమాట. ఈ వీడియో గురించిన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. మరి ఒక వీడియోలో కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.